హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యాక్టివ్ వన్సీ బ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో డిఫరెంట్ రెసిపీ చూద్దామా. ఈ ఛానల్లో డిఫరెంట్ రెసిపీస్, అలాగే చిన్నపిల్లల కుకింగ్ సంబంధించిన వీడియోస్, అలాగే మ్యారేజ్ సంబంధించిన వీడియోస్, టోటల్ కంటెంట్ అయితే ఈ ఛానల్లో ఇవ్వబడుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. అలాగే వీడియోకి ఒక లైక్ కూడా చేసేయండి. ఈ యొక్క డిఫరెంట్ రెసిపీ అంటే ఏమో కదండి, వంకాయ గోంగూర రెసిపీ. చాలా టేస్టీగా ఉంది, మీరు కూడా ట్రై చేసేయండి. ముందుగా వంకాయలను వీడియోలు చూపించిన విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద పెనం పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక కట్ చేసుకున్న వంకాయ ముక్కలను వేసుకొని కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసి రెండు వైపులా వేగిన తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలి. దీన్ని పక్కన పెట్టి ఒక మిక్సీ బౌల్ తీసుకొని కొంచెం జీలకర్ర, కొన్ని వెల్లుల్లిపాయ మొగ్గలు, అలాగే ఒక్కొక్క మసాలా దినుసులు, వేపిన ఎండుమిర్చి మనకి రుచికి అంటే కారానికి తగినట్టుగా, అలాగే పచ్చి గోంగూర నేను ఉడకబెట్టలేదండి, ఇవన్నీ తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, కరివేపాకు వేగిన తర్వాత మనకు గ్రేవీకి సరిపడా కొన్ని ఉల్లిపాయలు, మీకు ఎంత గ్రేవీ సరిపోలో దానికి తగ్గట్టుగా ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకొని బాగా వేగనివ్వాలి. ఇవి బాగా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న మిశ్రమాన్ని అంతటిని వేసుకోవాలి. ఇది గోంగూర పచ్చిది కాబట్టి ఇది కొంచెం సేపు యాగనివ్వాలి, ఎందుకంటే పచ్చి వాసన పోతే రుచి చాలా బాగుంటుంది. సో కొంతసేపు వేగిన తర్వాత మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ తేలుతుంది కదా, సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనం వాటర్ తీసుకోవాలి. మనకి గ్రేవీకి సరిపడా వాటర్ తీసుకోవాలి. వాటర్ ఫుల్గా బాయిల్ అయిన తర్వాత బబుల్స్ కనిపిస్తుంది చూస్తారా, ఇలా బబుల్స్ కనిపించినప్పుడే మనం వేపి ఉంచుకున్న వంకాయ ముక్కలను వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం ఆ వాటర్ అంతా వంకాయ ముక్కలకు అబ్జర్వ్ అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఆపేయడమే. చూసారా, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ గోంగూర రెసిపీ చాలా ఈజీగా అయితే వచ్చేసింది. నచ్చిందా?